మా సార్ దగ్గరికి వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. కప్పర్తెన ఒక పిఎస్ ఉన్నాడు సార్, లేదు కప్పర్తెన ఒక పిఎస్ ఉన్నాడు. ఆయన పెద్ద మా అందరికంటే అసలు కష్టపడింది మేము అంటే రాజకీయ నాయకులము. ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ అధికారి, చిన్న అధికారి. ఆయన ఏంటంటే ఫోన్లు ఎత్తాడా, కట్ చేస్తాడా. ఒక రాయలసీమ సీనియర్ లీడర్ నా తట అన్నాడు, జీవి రాయలసీమలో సింహం లెక్క బతికిన నేను, వీడి దగ్గర పిల్లి లెక్క అయిపోవాల్సింది వస్తుంది. ఫోన్ ఎత్తాడు, కట్ చేసి పడేస్తాడు, సమాధానం చెప్పడం అన్నాడు. మొన్న రీసెంట్గా నేను వేరే ఒక ఎన్ఆర్ఐ డొనేషన్ ఇస్తానంటే నేను కాల్ చేస్తే కట్ చేసి పడేస్తాడా. అరే నువ్వు దేనికి చేశాను, డొనేషన్ వచ్చారా ఇవ్వలేదా, ఏమి ఇస్తాడు, ఇట్లా చేశాను కట్ చేశాడంటే కలిసే అవకాశం లేదు, ఫోన్ కాల్ బ్యాక్ చేస్తాడంటే లేదు. అంటే సార్ ఎందుకు చెప్తున్నాడు, ఇది నాకు విషయంలో జరిగింది కాబట్టి చెబుతున్నాను. ఒక రాయలసీమ సీనియర్ లీడర్ అతని పేరు చెప్పడం దీనికి అతను అన్నాడు కాబట్టి చెబుతున్నాను. నువ్వు ముందు నీ డ్యూటీ అటెండ్ చేయటం అయ్యా. కాల్స్ యు ఆర్ దేర్ ఫర్, యు ఆర్ నాట్ ఏ మినిస్టర్ ఆర్ సంథింగ్, యు ఆర్ దేర్ ఫర్, కాల్స్ అటెండ్ చేయి. ఆపరేటర్ జాబ్ అంతే, ఆపరేటర్ జాబ్, నువ్వు ఆపరేటర్ జాబ్, నువ్వు విను. ఇప్పుడు సార్ని ఇది కలవాలి, డొనేషన్ ఇవ్వాలనుకుంటే నీ డొనేషన్ వద్దంటావు, సారు చెప్పు. సారు చెప్తే సార్ అంటాడు వద్దు అతను డొనేషన్ తీసుకోవద్దంటే నువ్వు అదే చెప్పు, గమ్మునుంటారు. లేదు జీవీ రెడ్డి వచ్చి కలుస్తాడు, సార్ చెబుతాడు వద్దు జీవీ రెడ్డిని కలవద్దని చెప్పు, నువ్వు చెప్పు ఆ మాట, జీవీ రెడ్డిని నేను కలవనన్నాడు సార్ అని. లేదా విక్రమ్ గారు కలుస్తున్నాడు, ఫోన్ చేయి. అదేట్లా జీవి జగన్మోహన్ రెడ్డి అట్లా పిఎస్ తో రఘురామకృష్ణరాజుకి చెప్పించినందుకే కదా అంత పెంట అయింది 4 ఏళ్ళు. కేవలం పిఎస్ తో నేను సార్ కలవడంట అని చెప్పించినందుకు ఆయన హట్ అయ్యాడు. అట్టయి రివర్స్ అయిపోయింది వ్యవహారం. నీ డ్యూటీ అదంటే నేను ఈ కాంటాక్ట్ వేరు, నేను చెప్తున్నానంటే నువ్వు ముందు ఇంటిమేట్ చేయి. సార్ తీసుకుంటే నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు మేము సార్ను కలవగలిగిన అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు చెప్పాలంటే వెళ్ళాలి కదా, ఇది ఒకటి. రెండోది ఇది నేను ఎక్కడ అట్లని చెప్పేసి మా సార్ మాకేదో అన్యాయం చేస్తాడను మా ఇంకోటి నేను చెప్పట్లేదు. అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది మాకు పార్టీలో, అట్మోస్ట్ అంటే అట్మోస్ట్ పట్టింది. పార్టీలో కూడా నేను మంచి పదవులు ఇచ్చాడు, అధికార పార్టీ అంటే పార్టీ పదవుల పరంగా మంచి పదవులు ఇచ్చాడు. అండ్ ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేశాడు. వర్క్ చాలా నేర్చుకున్నాం కూడా సార్ తోటి, నేనేం కాదనంటే ఆ విషయంలో జీరో డిస్ప్యూట్. సో కాకపోతే ఏమవుద్దంటే ఇప్పుడు అధికార ప్రతినిధులు అనే వాళ్ళకి ఏంటంటే వెంకటేశ్వర గారు పార్టీ తరఫున మాట్లాడేటప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. మాకు వాల్యూ ఉంటే మేము మాట్లాడే మాటకు వాల్యూ ఉంటుంది. మాకే వాల్యూ లేదనుకో ఏమంటారు, ఆపు నీకే వాల్యూ లేదు, నువ్వు మాట్లాడేదానికి ఏం వాల్యూ ఉంది అంటారు. సో ఇవన్నీ కూడా కొంచెం కన్సిడర్ చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళు ఈరోజు పదవుల్లో ఉన్నారు. అత్యంత దారుణంగా విమర్శించిన వాళ్ళు ఈరోజు వచ్చినారు. ఏం జరుగుతుంది, ఆఫీసర్సు పక్కాగా వైసీపీకి వంతబాడిన వాళ్ళు ఈరోజు ప్రముఖంగా వచ్చి వాళ్ళు మాకంటే ముందు వచ్చి కూర్చొని ఉన్నారు. నిన్నటిదాకా ఓపెన్ వైసీపీకి చేసిన వాళ్ళు ఓపెన్గా ఆ వేరే పార్టీలో ఉండి మొన్నటిదాకా టీడీపీని విమర్శిస్తూ వ్యక్తిగతంగా